అందరికీ నమస్తే అండి. ఒకే పత్రిక, ఒకే యజమాని, ఒకే వార్త, ఒకే సంఘటన, ఒకే సమావేశం. కానీ దాన్ని రెండు రకాలుగా రాశారు. ఒక చోట ఒకలాగా, మరో చోట మరోలాగా రాశారు. ఇది తప్పా కాదా? దీనిలో కుట్ర ఉందా లేదా? దీన్ని ఏడుపు కొట్టు వార్తలు అనాలా వద్దా? లేదా ఇది రాష్ట్ర ప్రజల ఎమోషన్స్తో, సెంటిమెంట్స్తో ఆడుకోవడం అవునా కాదా? ఇదంతా ఒకసారి ఆలోచించండి. ముందుగా ఈ సాక్షి రాతల కంటే ఈనాడుది ఒకసారి చూద్దాం. నిన్న ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది కదా. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. దానిలో ఈనాడు ఏం ప్రజెంట్ చేసింది? విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు మంత్రులతో 2 కమిటీల ఏర్పాటు, తొలుత వాటి పరిధిలో చర్చలు, పరిష్కారం కానివి సీఎంల వద్దకు. ఇది ఈనాడు రాసిన బ్యానర్ వార్త. ఇది ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో వచ్చింది. ఓకేనా? సేమ్ తెలంగాణ ఎడిషన్లో కూడా ఇదిగోండి, తెలంగాణ ఎడిషన్. విభజన సమస్యల పరిష్కారానికి మూడంచెల విధానం, ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు మంత్రులతో 2 కమిటీల ఏర్పాటు, తొలుత వాటి పరిధిలో చర్చలు, పరిష్కారం కానివి సీఎంల వద్దకు. అంటే సేమ్ వార్త, సేమ్ హెడ్డింగు, సేమ్ అలైన్మెంటు, సేమ్ బ్యానర్ వార్త, సేమ్, ఎక్కడ ఏమీ మార్చాల. ఒక సంఘటన, ఒక సమావేశం, ఒకే వార్త, ఒకేలా రాశారు. ఇది కరెక్ట్ కదా. కానీ ఒక సంఘటనను, ఒక వార్తని 2 రకాలుగా ప్రజెంట్ చేయడం అంటే 2 నాలుకల ధారణ కాదా? ఒకసారి చూడండి, సాక్షి చూద్దాం ఒకసారి. ఇది సాక్షి ఆంధ్రప్రదేశ్ వార్త. ఉసూరు అనిపించారు ఏపీ తెలంగాణ సీఎంలు చంద్రబాబు రేవంత్ 1:40 గంటల పాటు భేటీ, రాష్ట్ర విభజన అంశాలపై నామమాత్రంగా చర్చ. ఇది ఆంధ్రప్రదేశ్లో రాసిన వార్త, ఉసూరు అనిపించారు అనేది. ఇదే వార్తను తెలంగాణలో ఏం రాశారు చూడండి. కమిటీలతో తేలుస్తాను, అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలకు చర్చలతో పరిష్కార మార్గాల అన్వేషణ, తెలంగాణ ఏపీ సీఎంలు రేవంత్ చంద్రబాబు సమావేశంలో నిర్ణయాలు. అంటే తెలంగాణ వచ్చేసరికి కాస్త సానుకూలంగా ఓయా మీడియాగా మధ్యస్థంగా రాసుకెళ్ళిపోయారు, ఎటువంటి ఇబ్బంది లేకుండా. అంటే అక్కడ ఏం జరిగిందో అది మాత్రమే రాశారు. కమిటీలతో తేలుస్తాము, అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలకు చర్చలతో పరిష్కార మార్గాలు అన్వేషిస్తాము, ఏపీ తెలంగాణ సీఎంలు ఇలా నిర్ణయించారని రాశారు. కానీ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి మాత్రం ఉసూరు అనిపించారు. ఎవరిని ఉసూరు అనిపించారు? అక్కడ నిన్నేమీ తేలలేదు కదా, ఏమీ నిర్ణయం తీసుకోలేదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉసూరు అనిపిస్తే తెలంగాణ వాళ్ళకు కూడా ఉసూరు అనిపించినట్టే. అక్కడ ఏ నిర్ణయమో తీసుకోలేదు కాబట్టి, ఫైనల్ డెసిషన్ ఏమీ రాలేదు కాబట్టి అది ఉసూరు అనిపించడం అయితే ఇద్దరికీ ఉసూరు అనిపించినట్టే. కానీ ఇక్కడ తెలంగాణ వాళ్ళకు ఉసూరు అనిపించలేదంట, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు మాత్రం ఉసూరు అనిపించిందంట. ఎవరికి ఉసూరు అనిపించింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఉసూరు అనిపించిందేమో, ఏది తేలలేదు కాబట్టి. బహుశా ఆ పార్టీ వాళ్ళకి, మాకు అంటారు కదా, సజ్జల్ గారు అన్నారు కదా, మా ఓట్లు వేరే ఉన్నాయని. సో ఆ ఓట్లు ఉన్న వాళ్ళకి, ఆ నాయకులకి బహుశా ఉసూరు అనిపించారేమో. సో దీన్ని ఏమంటారు చెప్పండి? ఇది 2 నాలుకల ధోరణి కాదా? డబల్ గేమ్ అనరా? మరి పచ్చిగా దొరికిపోతే ఎలా? ప్రజలు ఏమైనా కళ్ళు మూసుకుంటారా? ఎవరు తెలుగు చదవడం రాని వాళ్ళ ఉంటాయి, కొన్ని గొర్రెలు ఉంటాయి. ఆ వాళ్ళకి చదివిన వాళ్ళు కొంతమంది గొర్రెలు ఉంటారు. గొర్రె అంటే ఎవరు అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఒకసారి చెప్తా. గొర్రె అంటే ఎవరు అనేది కొంతమంది గొర్రెలు అన్నది ఫీల్ అవుతున్నారు, అటువంటి వాళ్ళకి చెప్తా. ఇదిగోండి, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉసూరు అనిపించారు. డ్రగ్స్, సైబర్ క్రైమ్, మూసీ నది పరిరక్షణ తదితర అంశాలపై అధిక సమయం కేటాయింపు, అపరిష్కృత విభజన అంశాలపై చర్చలకు ఇరు రాష్ట్రాలు 2 కమిటీలు, 2 రాష్ట్రాల సీఎస్లు 3 చొప్పున అధికారులు, 2 వారాల్లో కమిటీ, వారి స్థాయిలోని అంశాలకు పరిష్కారం, సమస్యలు కొలిక్కి రాకపోతే 2 రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ, మంత్రుల నిర్ణయాలను అంగీకరించనున్న 2 రాష్ట్రాల సీఎంలు అని చెప్పి రాసుకొచ్చారు. తెలంగాణ వచ్చేసరికి మాత్రం 2 రాష్ట్రాల సీఎస్లు, 2 అధికారులతో మరో కమిటీ, 2 వారాల్లో తమ స్థాయిలో అంశాలకు పరిష్కారం చూపేలా ప్రయత్నాలు, ఇలా రాసుకొచ్చారు. చూసారా? సో అందుకు సాక్షి పత్రికను ఏ విధంగా చూస్తారో, ఏ విధంగా ట్రీట్ చేస్తారో అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించండి. ఈనాడు ఒకే వార్త, ఒకే హెడ్డింగ్తో రాశారు. పోనీ ఆంధ్రజ్యోతి కూడా చూద్దాం. మేబీ ఆంధ్రజ్యోతి కూడా ఎలా రాశారనేది ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి ముందడుగు, విభజన సమస్యల పరిష్కారానికి 2 కమిటీలు, సీఎంలు చంద్రబాబు రేవంత్ రెడ్డి భేటీలో నిర్ణయం, ముందడుగు అని హెడ్డింగ్ పెట్టారు. సో వీళ్ళు తెలంగాణ ఎడిషన్లో ఏమైనా రాశారా? తెలంగాణ మెయిన్
2 కమిటీలు విభజన సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ సీఎంల నిర్ణయం. తొలుత సిఎస్ అంటే వీళ్ళు హెడ్డింగ్ మార్చారు కానీ ఫ్లేవర్ ఒకటే ఇచ్చారు. హెడ్డింగ్ మార్చారు, అందులో ముందడుగుని రాశారు, ఇక్కడ 2 కమిటీలు ఇచ్చారు. హెడ్డింగ్ మార్చారు కానీ ఫ్లేవర్ మాత్రం ఒకటే ఇచ్చారు. అక్కడ ఏడుపు కొట్టు వార్తలు, నెగిటివ్ వార్తలు, నెగిటివ్ పాజిటివ్ అనేది ఏమి లేదు, అతి భజన లేదు, అతి ఏడుపు లేదు. కేవలం హెడ్డింగ్ మాత్రమే మారింది కానీ మిగిలిన వార్త అంతా యాజ్ యూజువల్ ఉంది. కానీ సాక్షిలో మాత్రమే హెడ్డింగ్లు మార్చారు, వార్త మార్చారు, అన్నీ మార్చారు అనమాట. సో దీన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. ఈ పత్రిక ఎటువంటిది ఏంటనేది చర్చించుకోండి. ఈ పత్రిక మీద చర్చ జరగాలి గ్రామాల్లో. థ్యాంక్ యూ.